ఆపరేషన్ సింధూర్ బాగా పనిచేసింది. ఉగ్రభూతం తోక ముడిచేలా చేసింది. అంతేకాదు వికసిత్ కశ్మీర్ సిర్ఫ్ హమారా అని చాటి చెప్పింది కూడా. అందాల కశ్మీరం ఇప్పుడు ఆనందాల లోగిలిగా మారడమే అందుకు నిదర్శనం. విధ్వంసాలు, అలజడులు, అభయహస్తం లాంటి ఆర్మీపైనే రాళ్ల దాడులు, కాల్పులు. కశ్మీర్ అంటే నిత్య కల్లోలమే అనేలా ఉద్రిక్తతలు. నాడు అలా, నేడు ఇలా. ఆపరేషన్ సింధూర్ తర్వాత 360 డిగ్రీస్లో మార్పు మార్క్. అందాల కశ్మీరంలో మువ్వెన్నెల జెండా రెపరెపలు, భారతావనికి జేజేలు. అప్పుడు నఫ్రత్ కశ్మీర్, ఇప్పుడు వికసిత్ కశ్మీర్. నాడు రాళ్లు రువ్విన చోటనే సైనికులతో స్థానికుల భాయ్ భాయ్ అనుబంధం. ఎస్, కశ్మీర్ లోయలో దృశ్యం మారింది. అందుకు సుందర షోపియాన్ జిల్లా వేదికైంది. మంచు కురిసే వేళ జష్ని చిల్లాయ్ కలాన్ కల్చరల్ ఈవెంట్లో స్నేహం వెల్లివిరిసిందిలా. సాంస్కృతిక వేడుక భద్రతా బలగాలను, కశ్మీర్ పోలీసులు, అధికార యంత్రాంగాన్ని, స్థానికుల్ని ఒక్క వేదికపై తీసుకొచ్చింది. ఒకప్పుడు ఉప్పు నిప్పులా భగ్గుమన్న విద్వేషాలు దూది పింజల్లా ఎగిరిపోయాయి. స్నేహభావంతో స్థానికులు, సైనికులు సందడి చేశారు. కల్చరల్ ఈవెంట్స్ ను ఎంజాయ్ చేశారు. చిన్నారులు, యువత, మహిళల కళా ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆవాజ్ దో హమ్ ఏక్ హై అన్నట్లుగా మంచు కొండల్లో భారతీయత ప్రతిధ్వనించింది. మంచు కమ్మేస్తున్నా, కబళించేలా చలి విజృంభిస్తున్నా సరే కశ్మీర్ ప్రజలు ఈ వేడుకకు భారీగా తరలివచ్చారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆటపాటలతో ఆనందించారు. హమారా భారత్ మహాన్, హమారా కశ్మీర్ వికసిత్ భారత్ కీ షాన్.